మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి, పాటించాలి, గైకొనాలి. మరి ఆ ఆజ్ఞల ద్వారా మనం నడుచుకోవాలి. అలా చేసినట్లయితే మనము ఆయన ప్రేమించే వారి లిస్టులో మనము కూడా ఉంటాము. అంతే కదండి. మరి తండ్రి వలన కూడా మనము ప్రేమింపబడతాం అన్నమాట అండి. మనము దేవుని ప్రేమిస్తే ఆ యెహోవా దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడనమాట. ఆ రకంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే మరి ఆయన ప్రేమించే వారందరికీ కూడా కనపడతాను, మాట్లాడతాను, ధైర్యం చెప్తాను, మరి నడిపిస్తాను, పోషిస్తాను, ఇలాగ ఆదరణకరమైన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాడనమాట. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి ఒక్కసారి విప్పబడతాయండి. అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటామన్నమాట. మరి ఈ చిన్న వాగ్దానం మనందరి జీవితంలో జరగాలని కోరుకుందామండి. వాగ్దానాలు ఎప్పుడు కూడా జీవం గల వాగ్దానాలండి, ఆదరణకరమైన వాగ్దానాలండి. మరి ఈ వాగ్దానాలు మనం దినమంతా ధ్యానించుకుంటూ, చదువుకుంటూ వాగ్దానాన్ని మరి అలాగే ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెనలు నువ్వే కదండి, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు, బిడ్డల బిడ్డలు, ప్రతి ఒక్కరు కూడా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న వాగ్దానాన్ని మరి ధ్యానించుకుంటూ ఉంటే ఎన్నో మేళ్ళు పొందుకుంటారని ఆ రోజంతా నీకు క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తాడనమాట అండి. అది నువ్వు ఏ పని చేసినప్పుడైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏదైనా సరే మరి దాంట్లో నీకు విజయాన్ని అనేది దేవుడు అనుగ్రహిస్తాడనమాట అండి. అలా ఉండాలని దేవుడు నన్ను కోరుకుంటూ మరి ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.